నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈ రోజు కార్యక్రమంలో దృష్టి లోపాలకు లేసిక్ తో చెక్, ఉసిరితో లాభాలెన్నో, మూత్ర సమస్యలకు రోబోటిక్ సర్జరీలు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. లేసిక్ సర్జరీ రాకతో సోడా బుడ్డీల్ లాంటి కళ్లద్దాలకు ఇప్పుడు దాదాపుగా అడ్డుకట్టపడింది. కాంటాక్ట్ లెన్సుల్ని ప్రతిరోజు శుభ్రం చేసి వాడుకోవాల్సిన ఆగత్యము తప్పింది. షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి దృష్టి దోషాలకు ఇప్పుడు లేసిక్ సర్జరీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. దృష్టి దోషాలని సరిచేసే లేసిక్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను ఒక సజీవ కెమెరా. ఈ సజీవ కెమెరా నిత్యం లెక్కలేనన్ని దృశ్యాలను ఫోటో తీసి ప్రాసెసింగ్ ల్యాబొరేటరీగా చెప్పుకునే మెదడులో నిక్షిప్తం చేస్తుంటుంది. చూసే దృశ్యాల తాలూకు ప్రతిబింబాలు కెమెరాలో ఫిల్మ్ మీద పడితే మన కంట్లో అవి రెటీనా మీద పడతాయి. ఇలా రెటీనా మీద పడిన సమాచారాన్ని అందుకుని మన మెదడు దాన్ని విశ్లేషించి మనం ఫలానా దృశ్యాన్ని చూశామనే విషయాన్ని తెలియచేస్తుంది. ఒకవేళ మనం చూసే దృశ్యం తాలూకు ప్రతిబింబం సరిగ్గా రెటీనా మీద పడకుండా రెటీనా ముందు భాగంలోనూ వెనుక భాగంలోనూ పడుతున్నప్పుడు మనకు చూపులో స్పష్టత తగ్గుతుంది. ఇలాంటి దృష్టిలోపాలకు ఒకప్పుడైతే సోడాబుడ్డి కళ్లద్దాలు వాడేవాళ్లం. అయితే లేసిక్ సర్జరీ రాకతో ఇప్పుడు దృష్టిలోపాల్ని సరిచేసే తీరే మారిపోయింది. లాసిక్ అనేది ఒక రకమైన లేజర్ ఆపరేషన్. జనరల్గా 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకైతే సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే 18 సంవత్సరాల దాకా కంట్లో పవర్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెరుగుదల ఉంటుంది కదండి, హైట్లో పెరుగుదల ఉంటుంది. సో అలాగే కళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కళ్ళు పెరుగుదలతోటి కంట్లో సైట్ కూడా మారుతూ ఉంటుంది. సో 18 సంవత్సరాలకి ఇది స్టెబిలైజ్ అవుద్దని ఎక్కువ మందిలో చూస్తాం. కొంతమందికి ఇది 19 అవ్వచ్చు, 20 సంవత్సరాల వరకు కూడా కొంచెం పెరుగుదల ఉండదు. సో బేసిక్గా తక్కువ వయసు అంటే మినిమం ఏజ్ ఏంటంటే 18 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే కళ్ళజోడు పవర్ అనేది స్టెబిలిటీ ఉండాలి. అంటే క్రితం 6 నెలల్లో 0.5 కన్నా ఎక్కువ మార్పు ఉండకూడదు కళ్ళజోడు పవర్లో. ఇలాంటి వాళ్ళు సూటబుల్గా ఉంటారండి లేసిక్ ఆపరేషన్కి. ఇది కాకుండా లేసిక్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి కొన్ని పరీక్షలు చేస్తాం. ఒకటి నల్లగుడ్డు మీద చేస్తాం కాబట్టి ఈ ఆపరేషన్ నల్లగుడ్డు నార్మల్గా ఉందా లేదా చూడటానికి ఒక స్కానింగ్ చేస్తారు. ఇది కార్నియల్ టోపోగ్రఫీ అంటారు. అంటే నల్లగుడ్డు షేప్ అంటే వంపు లేకపోతే కర్వేచర్ని మెజర్ చేస్తాం అనమాట. ఈ వంపు అనేది మరీ ఎక్కువ ఉన్నా మరీ తక్కువ ఉన్నా లేజర్ ఆపరేషన్ చేయడానికి అవకాశాలు ఉండవండి. ఇంకోటి ఏంటంటే నల్లగుడ్డు మందం అనేది సరిపోని ఉండాలి. ఎందుకంటే లేజర్ కిరణాలతో నల్లగుడ్డుని సన్నబరుస్తాం అనమాట. ఈ సన్నబరిచేటప్పుడు ముందు మందం అనేది తక్కువ ఉంటే ఇలాంటి వాళ్ళకి లేజర్ ఆపరేషన్ చేస్తే ముందు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దాదాపు 100 మందిలో 90% వరకు లేజర్ 90-95% వరకు లేజర్ ఆపరేషన్కి సూటబుల్గా ఉంటారండి. లేజర్ ఆపరేషన్లు కంట్లో ఉన్న పవర్ మీద కూడా డిపెండ్ అవుద్ది. తక్కువ పవర్ ఎంతైనా కరెక్ట్ చేయవచ్చు, కానీ ఎక్కువ పవర్ జనరల్గా 10 కన్నా తక్కువ అయితే లేజర్ ఆపరేషన్ రిజల్ట్స్ బాగుంటాయండి. కెమెరాలో లెన్సును ఏ కాస్త అటూ ఇటూ జరిపినా మనం చూసే వస్తువు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. అంటే ఆ దృశ్యం స్పష్టంగా కనిపించదు. సరిగ్గా మన కంటి కార్నియాలో వచ్చే మార్పులు కూడా మనం చూసే దృశ్యాలను అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తుంటాయి. ఇలాంటప్పుడే దూరపు దృశ్యాలు కనిపించకపోవడం, దగ్గరి దృశ్యాలు కనిపించకపోవడం, అలాగే చూసే వస్తువులు అస్పష్టంగా కనిపించడం లాంటి దృష్టిలోపాలు వస్తుంటాయి. లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక కంటి నల్లగుడ్డుపై ఉండే కార్నియా పొర రూపురేఖల్ని అవసరం మేరకు ఖచ్చితమైన కొలతలతో లేజర్ కిరణాల ద్వారా మార్చడం వల్ల ఇలాంటి దృష్టిలోపాలను సరిచేయవచ్చు. లేజర్ ఆపరేషన్ అంటే లాసిక్ ఆపరేషన్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఇది కంప్లీట్ కరెక్షన్ అవుద్ది అనమాట. అంటే పవర్ ఇదివరకు ఎంత ఉన్నా కూడా కంప్లీట్గా జీరో అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, కాంటాక్ట్ లెన్స్లో లాగా పొద్దున్న పెట్టుకొని సాయంకాలం వరకు తీయటం, చూపు 12 గంటల వరకే బాగుండటం అట్లాంటివి ఏమి ఉండవు. సో కంప్లీట్ 24 అవర్స్ కరెక్షన్ ఉంటుంది అనమాట. ఇంకోటి కళ్ళజోడుతో మనకు పని ఉండదు. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను ఎందుకంటే నాకు లేజర్ ఆపరేషన్ నేను సూటబుల్ కాదు.
కానీ కొన్ని సందర్భాలు నేను చూస్తుంటాను అనమాట. పొద్దున్నే లేచినప్పుడు కళ్ళజోడు దొరకకపోతే ఒక రకంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో కళ్ళజోడు పగిలిపోయినా లేకపోతే కళ్ళజోడు పోయినా కూడా ఏమీ ఒక రకంగా చేతులు కట్టేసినట్టు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా లేజర్ ఆపరేషన్ చేస్తే ఇండిపెండెంట్ అవుతారనమాట ఎక్కువ మంది. కొంతమందికి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెరుగుద్ది కళ్ళజోడు తీయటం మూలాన. ఇంకోటి మనం ఆలోచిస్తే కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు కళ్ళజోడు నుంచి చూస్తేనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. చుట్టుపక్కల పై నుంచి కానీ కింద నుంచి కానీ సైడ్ నుంచి దృష్టి అంత క్లారిటీ ఉండదన్నమాట. లేజర్ ఆపరేషన్ చేసేస్తే కళ్ళజోడు ఉండదు కాబట్టి మొత్తం 360 degrees క్లియర్గా కనపడుతుంది. అది ఇంకో అడ్వాంటేజ్ అండి. ఇంకోటి ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి స్పెషల్గా మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి వస్తువులు మామూలు సైజ్ కన్నా కొంచెం చిన్నగా కనిపిస్తాయి. ఇది కొంచెం ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి. సో కళ్ళజోడు తీసేస్తే కాంటాక్ట్ లెన్స్ కానీ లేజర్ ఆపరేషన్ కానీ చేస్తే వస్తువులు సైజ్ అనేది కరెక్ట్గా కనపడుతుంది. అది ఇంకో అడ్వాంటేజ్ లేజర్ ఆపరేషన్ చేయించుకుంటున్నమాట. లేసిక్ సర్జరీని ఎవరికి చేయరంటే 20 ఏళ్లు నిండని వాళ్లకి, డయాబెటిస్, కీళ్లవాతంతో బాధపడే వాళ్లకి, గర్భిణీలకు, బాలింతలకు, కంటికి కంటి రెప్పలకు వాపు ఉన్నప్పుడు, కంట్లో నీటి కాసులు, కళ్ళు పొడిబారడం, కంటిపాప లావుగా ఉన్నవారికి లేజర్ ఆపరేషన్ అంత అనుకూలం కాదు. అలాగే కార్నియా పలుచగా ఉన్నప్పుడు, గతంలో కంటికి ఏవైనా దెబ్బలు తగిలి ఉన్నప్పుడు కూడా లేసిక్ ఆపరేషన్ చేయకూడదని చెబుతారు డాక్టర్లు. లేసిక్ ఆపరేషన్ చేయించుకునే ముందు పేషెంట్ సూటబుల్ ఉన్నారా లేదా అని డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి సూటబుల్గా ఉంటే దాని తర్వాత కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ లేసిక్ ఆపరేషన్కి సూటబుల్గా లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది, పిఆర్కే అని ఇంకో ఆపరేషన్ చేయవచ్చు అండి. అది నల్లగొడ్డు కొంచెం మందం అనేది లేకపోతే థిక్నెస్ అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి పిఆర్కే అనే ఆపరేషన్ చేయవచ్చు. ఇంకోటి పవరు, కంట్లో పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 10 కన్నా పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే ఆపరేషన్లు ఉన్నాయి. అంటే కంటి లోపల లెన్స్ పెట్టే ఆపరేషన్లు ఉన్నాయి అన్నమాట. దీన్ని ఫేకిక్ ఐవల్ అంటారు, లేకపోతే ఐసీఎల్ ఆపరేషన్ అంటారు అనమాట. ఇది జనరల్గా తక్కువ పవర్ కూడా చేయవచ్చు, బట్ తక్కువ పవర్ వాళ్ళు లేసిక్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి వాళ్ళకి జనరల్గా అడ్వైస్ చేయము. ఫేకిక్ ఐవల్ అనే ఆపరేషన్ జనరల్గా 8 నుంచి ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకైతే సూటబుల్ బాగుంటుంది. కొన్ని నెలల వరకు కంట్లో కొంచెం డ్రైనెస్ ఉంటుంది కాబట్టి డ్రాప్స్ అన్ని వాడాల్సి వస్తుంది. బట్ విజన్ అనేది దాదాపుగా 98-99% విదిన్ 25 hours నార్మల్ అయిపోతుంది అన్నమాట. సో రికవరీ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ కూడా అంత అవసరం లేదు. జనరల్గా 1 రోజు తర్వాత ఒకసారి చూస్తాం, వారం తర్వాత ఒకసారి, తర్వాత నెల తర్వాత ఒకసారి అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం అనేది ముఖ్యం కాబట్టి సంవత్సరానికి ఒకసారి రమ్మని చెబుతాం అన్నమాట లేసిక్ పేషెంట్స్. దృష్టి లోపాలను సరిచేయడంలో లేసిక్ సర్జరీని ఒక గొప్ప ముందడుగుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్జరీకి అందరూ అర్హులు కాకపోవడం, ఇది అందరికీ అందుబాటులో ఉండేలా లేకపోవడం అనేవి లేసిక్ విషయంలో ఉన్న పరిమితులు. అయినప్పటికీ దృష్టి లోపాలను ప్రభావవంతంగా సరిచేసే విషయంలో లేసిక్ సర్జరీని ఒక విప్లవాత్మక సర్జరీగా చెప్పుకోవచ్చు.